ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వందనములు చెల్లిస్తున్నాను. ఇప్పుడు మనము లెసన్ నెంబర్ 3 పార్ట్ 2 నేర్చుకోబోతున్నాం. మీ అందరికీ తెలుసు కదా, పార్ట్ 1 ఏమేమి నేర్చుకున్నారు? యేసుక్రీస్తు జన్మము, ఆయన బాల్యం గురించిన ప్రవచనముల గురించి మనము నేర్చుకున్నాం కదా, ప్రవచనంలో ఇంకా వాగ్దానములు. కానీ ఇప్పుడు ఈ పార్ట్లో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే దాని నెరవేర్పు యేసుక్రీస్తులో ఏ విధంగా జరిగింది అనే విషయాన్ని మనము ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. సో ఇప్పుడు మీరందరూ కూడా మీ బుక్స్లో అన్నీ రాసుకోండి. రీడింగ్ పోర్షన్ అంతా కూడా మీకు ఇవ్వబడింది కదా, అదంతా కూడా మీరు చదువుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం మొదలు పెడదాం. దేవా, మీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాము ప్రభా. ఇప్పుడు పార్ట్ 2 యేసుక్రీస్తు జన్మం గురించిన నెరవేర్పు గురించి మేము నేర్చుకుంటుండగా మీ సన్నిధి మాతోడు ఉంచండి ప్రభా. మీ వాక్యంని మేము ప్రభా నేర్చుకోవడానికి బిడ్డలతో ఒక్కొక్కరితో మీరు ఉండండి. ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించండి, ఒక్కొక్కరి హృదయాల్ని మీరు తెరవండి ప్రభా. అనేక విషయాలను తెలుసుకొని ప్రభా మిమ్మల్ని సొంత రక్షకుడు అంగీకరించి మారు మనసు పొందడానికి మీరు కృప దయచేయండి ప్రభా. ఆది నుండి అంత మరి కూడా మీ సన్నిధి మాతోడు ఉంచి అన్ని విషయాలు మీరే మాకు నేర్పించవలసిందిగా మీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఈ సమయానంతా మీ బలమైన హస్తులను సమర్పిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు ఇదంతా కూడా మనం చూసింది దేవుడు ఇచ్చిన వాగ్దానము, ఇంకా ఆయన ప్రవచనాలు ఏ విధంగా యేసుక్రీస్తులో ఏ విధంగా నెరవేర్చబడినాయి, నెరవేర్పుని మనము చూద్దాం. ఇప్పుడు మనము లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 26 నుండి 35 వరకు మీరు చదవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది చాలా పెద్దగా ఉంది. కానీ కొన్ని విషయాలు మనం చూస్తే యేసుప్రభు కన్యక గర్భంలో పుట్టారు అనే విషయాన్ని మనము చూడవచ్చు. ఇందులో మరియా అనే ఆ స్త్రీ, ఆమె యోసేపు అనే వ్యక్తితో, అంటే ఆయన దావీదు కుమారుడు అనమాట. దావీదు సంతానమై ఉన్నాడు యోసేపు. ఆయనతో ప్రదానం చేయబడి ఉంది, కానీ ఇంకా ఆమెకి ఇంకా వివాహము కాలేదన్నమాట. ఆ సమయంలో గబ్రియేల్ అనే దూత వచ్చి ఆమెతో ఈ విధంగా చెప్తుందనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఆమె కన్యక. సో ఆమెకు ఏ విధంగా ఆమె గర్భం ధరిస్తుందంటే పరిశుద్ధాత్మ ద్వారా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి ఆమె మీద కమ్ముతుందో అప్పుడు ఆమె గర్భం ధరించి ఒక కుమారుణ్ణి కంటుందన్నమాట. పరిశుద్ధాత్మ ద్వారా పుట్టారు కాబట్టి ఆయనని ఏమంటారు? ఆయన దేవుని కుమారుడు అని చెప్పడానికి వీలు ఉంటుందన్నమాట. అప్పుడు యోసేపుకు మరియాకు అంటే ప్రధానం జరిగింది కాబట్టి యోసేపుకు ఏమైందంటే ఆయన ఒక నీతిమంతుడు అనమాట. అంటే ఓపెన్గా ఆయన అందరి ముందు అవమానపరచకుండా క్వైట్గా ప్రైవేట్గా వెళ్ళిపోదామని ఆయన అనుకున్నప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడతారనమాట. సో మరియా గర్భం ధరించిన కుమారుడు పరిశుద్ధాత్మ ద్వారా పుట్టారు కాబట్టి ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఆమెకు కలిగింది కాబట్టి ఆయన మెస్సాయా అనే విషయంని ఆయనకు తెలియపరిచినప్పుడు యోసేపు ఏం చేస్తారంటే ఆయన మరియాని ఆయన భార్యగా అంగీకరించేది మనము చూడగలం అనమాట. సో ఈ విధంగా యోసేపు కూడా ఆమెను అంగీకరించడము జరుగుతుంది. ఇంకా మనం ముందుకు వెళ్ళి చూస్తే ఆ విధంగా ఆమె ఏమంటుంది, నాకు వివాహం కాలేదు కదా, నాకు ఏ విధంగా ఇలా కుమారుడు నేను ఎలాగ అవుతుంది ఇది విషయం అని చెప్తే అది కూడా ఆమెకున్న అంటే ఎవ్రీ సందేహాన్ని కూడా ఆమెకు ఆ దూత తెలియపరుస్తుంది అనమాట. ఈ విధంగా నీకు పరిశుద్ధాత్మ ద్వారా నీకు కుమారుడు గర్భం ధరిస్తావు కాబట్టి అది దేవుని కుమారుడు అనబడతాడు అనే విషయాన్ని ఆమెకు చెప్పినప్పుడు ఆమె ఏంటంటే తన పూర్ణ హృదయంతో ఆమె అంగీకరిస్తుంది అనమాట. ఎప్పుడైతే ఆమె అంగీకరిస్తుందో అప్పుడు ఆమెకు ఆ విధంగా కుమారుడు ఆమెలో కలుగుతాడు అనమాట. అంటే చూడండి, ఒక్క విషయము, సృష్టికర్త ఆయనకు అందరి మీద అధికారం ఉంది. అయినప్పటికీ కూడా ఒక పర్మిషన్ తీసుకోవడానికి ఆమె దగ్గర వెయిట్ చేస్తున్నారనమాట ఆ దేవదూత కదా, గబ్రియేల్ దూత. సో ఎప్పుడైతే ఆమె చెప్పిందో ఓకే అని చెప్పిన తర్వాతనే అక్కడి నుండి ఆ దూత వెళ్ళిపోవడము మనం చూస్తున్నాం. సో దేవుడు కూడా ఎప్పుడు కూడా బలవంతంగా ఎవరి మీద కూడా ఆయన బలత్కారము చేయడనమాట. ఎప్పుడైతే దేవుని వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు మన హృదయం కూడా మన హృదయాన్ని తెరిచి మన ప్రభువుని అంగీకరిస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు మన హృదయంలో వచ్చి మన జీవితాన్ని మారుస్తారనమాట.
కానీ ఎప్పుడైతే మనం బలవంతంగా ఆయన ఏం చేయడు, సైతానే బలవంతం చేస్తుంది అనమాట. కానీ దేవుడు ఆ విధంగా చేసేవాడు కాదనమాట. సో ఎప్పుడైతే మనము ఓకే అంటే మనకు దేవుడు ఏంటంటే ఫ్రీ విల్ అనేది ఒకటి దేవుడు మనకి అందరికీ ఇచ్చాడు కదా. సో మనం చూస్ చేసుకునే రెస్పాన్సిబిలిటీ మన మీదే ఉంటుందన్నమాట. సో మనం ప్రభువుని అంగీకరించాలా కాదా అనేది రెస్పాన్సిబిలిటీ మన దగ్గరే ఉందన్నమాట. సో ఎప్పుడైతే దేవుని మెసేజ్ మన దగ్గరికి వస్తుందో, మన హృదయాన్ని తెరిచి మనము ప్రభువుని మన హృదయంలో అంగీకరిస్తే అప్పుడు మనలో ఒక నూతన కార్యము జరుగుతుంది. యేసుక్రీస్తు మన హృదయంలో మనం ఏమవుతారంటే జన్మిస్తారనమాట. అప్పుడు మనకు నూతన జీవము దొరుకుతుంది. మెస్సాయ ఎప్పుడైతే మన హృదయంలో జన్మిస్తారో అప్పుడే మనకు నూతన జీవం కలుగుతుందన్నమాట. సో ఈ సంఘటనలని మనం చూస్తే మనకేమేమి తెలుస్తుంది? యేసుప్రభు జన్మము ఏ విధమైన జన్మము? అది ఒక దైవ సంబంధమైన జన్మం. అది మనకు పరలోకం నుండి యేసుప్రభు ఈ లోకానికి వచ్చింది అని మనకు తెలుసుకుంటున్నాం. అది కాకుండా ఆయన నిత్యమైన దేవుని కుమారుడు అనే విషయాన్ని కూడా మనము, శాశ్వతమైన దేవుని కుమారుడు అనే విషయం కూడా మనకి తెలుసుకుంటున్నాం అనమాట. ఇంకా మనం ముందుకు వెళ్తే ఎలిజబెత్, జకరియా వీళ్ళిద్దరి గురించి మనకు తెలుసు కదా. జకరియా ఒక ప్రీస్ట్ అనమాట, ఒక యాజకుడు. సో ఆయన భార్య ఎలిజబెత్, వాళ్ళు కూడా చాలా వృద్ధాప్యంలో ఉండేవాళ్ళు అనమాట. సో వాళ్ళకు కూడా ఇక్కడ రావడానికి అంటే మరియా దగ్గరికి రావడానికి ముందు గబ్రియల్ దూత జకరియాని కూడా దర్శించింది. సో వాళ్ళకు కూడా ఒక ఇంపాసిబుల్ సిచ్యువేషన్లో ఒక కుమారుడు పుడతారని వాళ్ళకు కూడా ఒక వాగ్దానం చేయబడింది అనమాట. అంటే చాలా ఏజ్డ్ లేడీ అనమాట. సో ఆమెకు ఒక కుమారుడు పుడతారని దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఆమె గర్భం ధరించి 6వ నెల ఆమెకు ఉన్నప్పుడు, ఇప్పుడు ఈ గబ్రియలే మరియాకు కూడా చెప్తుందనమాట. ఈ విధంగా నీ కజిన్ అయిన ఎలిజబెత్ కూడా ఈ విధంగా జరిగింది, ఆమె కూడా గర్భవతి అయి ఒక కుమారుడిని కనడానికి ఉంది, ఇప్పుడు 6వ నెల అని చెప్పినప్పుడు అప్పుడు మరియాకుని ఎలిజబెత్కు ఏముందంటే దే ఆర్ రిలేటివ్స్ అనమాట, వాళ్ళ బంధువులు అనమాట. సో మరియా కూడా ఎలిజబెత్ దగ్గరికి వెళుతుందనమాట. అక్కడ కూడా ఆమె ఒక విషయము చెప్తుంది, ప్రభు తల్లి ఇక్కడ నా దగ్గరికి రావడము నాకు ఎంతో ఆశీర్వాదకరం అని ఆమె చెప్తుందనమాట. సో ఇక్కడ ఆమెకు వీళ్ళకి ఎలాంటి కనెక్షన్ లేదు, ఇప్పుడు జస్ట్ వాళ్ళు రిలేటివ్స్ అయినప్పటికీ ఇలాగా మరియా దగ్గర గబ్రియల్ వచ్చింది, ఎలిజబెత్కి తెలియదు. అయినప్పటికీ పరిశుద్ధాత్మ ద్వారా ఆమె నింపబడి ఈ మాట ఆమె చెప్పి ఆ కన్ఫర్మేషన్ని ఆమె కూడా ఇస్తుందన్నమాట. సో ఇదంతా కూడా ఎలాగ జరుగుతుందంటే అంతా కూడా పరిశుద్ధాత్మ ద్వారానే జరుగుతుంది. అంత దేవుని కార్యము ఎంతో గొప్పగా ఉంటుంది. సో యేసుక్రీస్తులో ఎన్ని వచనాలు, ఎన్ని మన ప్రవచనాలు, ఎన్ని వాగ్దానాలు కూడా యేసు ప్రభువులనే అది నెరవేర్చబడుతున్న విషయమే మనము ఇక్కడ చూడగలం అన్నమాట. ఇప్పుడు మెస్సాయా ఎక్కడ పుట్టాలి అని మనకు మీకా 5:2లో మనం చదివాం కదా, బెత్లెహేంలోనే పుట్టాలి. సో ఇప్పుడు వీళ్ళు ఉన్నది ఎక్కడంటే, వీళ్ళు ఎక్కడ ఉన్నారంటే వీళ్ళు నాజరేత్లో ఉంటున్నారనమాట. సో ఈ సమయంలో ఏమైందంటే ఒక చక్రవర్తి అగస్టస్ కైసర్ అనే చక్రవర్తి అక్కడ ఉన్నారనమాట. ఆయన ఒక కమాండ్మెంట్ని పంపించారు, ఒక ఆర్డర్ని పంపించారు. ఏమని? రోమాలో ఉన్న రోమన్ ఎంపైర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలి, వాళ్ళు జనాభాని వాళ్ళు ఏంటంటే లెక్కించాలన్నమాట. జనాభా లెక్కించడానికి వెళ్ళాలా అని చెప్పేసి ఒక శాసనంని ఆయన పంపించారు. ఆ సమయంలో యోసేపు ఏం చేశారు, మరియాని తీసుకొని బెత్లెహేంకి వెళ్ళవలసిన అవసరత పడిందనమాట. సో ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ టుగెదర్ టు ఫుల్ఫిల్ ద ప్రాఫెసీస్ ఆఫ్ గాడ్ అనమాట. సో ఈ విధంగా అలాగ వచ్చినప్పుడు యోసేపు మరియాని తీసుకొని బెత్లెహేంకు వెళ్తున్నారు. అప్పుడు ఆమె గర్భం ధరించి ఉంది అనమాట, కానీ ఇంకా కుమారుడు ఇంకా పుట్టలేదు, జన్మించలేదన్నమాట. సో ఆ విధంగా బెత్లెహేంకి వచ్చినప్పుడు ప్రసవం సమయము ఆమెకు వచ్చేస్తుంది అనమాట. ఆ సమయంలో వాళ్ళకి ఎక్కడ ఛత్రంలో పోయినా వాళ్ళకి ఒక స్థలము దొరకలేదనమాట. అప్పుడు ఆమె ఎక్కడ బెత్లెహేంలో ఒక పశువుల పాకలో తన కుమారుణ్ణి కన్నదనమాట. సో ఆ విధంగా మనం చూస్తే యేసుప్రభు ఎక్కడ పుట్టాలి, మెస్సాయా ఎక్కడ పుట్టాలి? బెత్లెహేం. యాజ్ పర్ మైకా 5:2, మీకా 5:2 ప్రకారము మెస్సాయా ఎక్కడ పుట్టాలంటే బెత్లెహేంలోనే పుట్టాలి. కాబట్టి ఈ విధంగా జరగడం ద్వారా మరియాకు యేసుప్రభు ఎక్కడ పుట్టారు? బెత్లెహేంలో పుట్టడము జరిగిందనమాట. సో ఈ విధంగా మనకు మీకా 5:2 ప్రవచనము ఇక్కడ యేసుప్రభులో సంపూర్ణంగా నెరవేర్చబడిందనేది మనము చూడగలం. సో ఈ విధంగా మనం చూసాము
ఇప్పుడు యేసు ప్రభు ఈ విధంగా జన్మించవలసిన అవసరము ఎందుకు అనేది విషయాన్ని కూడా మనము తెలుసుకుందాం. సో యేసు ప్రభు ఇప్పుడు మనకంతా తెలిసింది కదా, ఒక కన్యక గర్భంలో పుట్టారు. సో ఇది మెయిన్ ఒక క్రిస్టియానిటీ అంటే క్రైస్తత్వాన్ని ఒక ముఖ్యమైన ఒక మూల పాఠం. క్రీస్తు ఎలాగ పుట్టారు? పరిశుద్ధాత్మ ద్వారా కన్యక గర్భంలో పుట్టారు అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. సో హీ ఈజ్ టోటలీ డిఫరెంట్, అంటే ఆయన ఒక ప్రత్యేకమైన ఒక వ్యక్తి, హీఈస్ యూనిక్. సో ఆయన ప్రత్యేకంగా ఆయన పుట్టారు. ఆయన పరలోక సంబంధంగాను దైవ సంబంధంగాను పుట్టారు, పరిశుద్ధాత్మ ద్వారా పుట్టారు. ఆయన మెస్సాయా. సో అనేక అంటే గొప్ప పురుషులు గొప్పవాళ్ళు ఈ లోకంలో పుట్టి ఉండొచ్చు. వాళ్ళు ఎంతోమంది జన్మించారు ఈ లోకంలో, ఎన్నెన్నో గొప్ప కార్యాలు కూడా చేశారు కదా, ఎన్నో ఇన్వెన్షన్స్ చేశారు, వాళ్ళ నేషన్ కొరకు, వాళ్ళ దేశం కొరకు వాళ్ళ ప్రాణం కూడా అర్పించారు, ఎన్నో విషయాలు జరిగినాయి. కానీ యేసుక్రీస్తు జన్మము ఒకటి ప్రత్యేకమైన ఒక జన్మం. ఎందుకంటే ఆదాము హవ్వ వాళ్ళిద్దరు కూడా పాపం చేసి పాపులైపోయారు. అంటే వాళ్ళ స్వభావం అనేది పాపి అనే విషయం తప్ప ఇంకా వేరే ఏది లేదనమాట. సో వాళ్ళు పాపులైపోయారు కాబట్టి పాపికి పుట్టిన వాళ్ళు ఏమవుతారు? పాపులుగానే పుడతారు. ఒక కుక్కకు పుడితే ఒక కుక్కనే. సో ఏ విధంగా ఉంటుందో ఏదైనా సరే ఆ విధంగా మనం చూస్తే వాళ్ళ స్వభావం వాళ్ళలో ఉంటుంది. సో కుక్కకు పుడితే కుక్కలాగానే అది బార్క్ చేస్తుంది కదా, అది ఆ విధంగానే ఉంటుంది. సేమ్ నేచర్, అంటే అది నేచర్, అది ఒక స్వభావం. సో ఎప్పుడైతే ఆదాము హవ్వ పాపం చేశారో అప్పుడు వాళ్ళ స్వభావం కూడా పాపిలుగా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మెస్సాయా ఎలాగ ఉండాలంటే పాపం లేనివాడై ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఆయన దేని కొరకు వచ్చారు? ఆయన మిషన్ ఏంటి? ఈ లోకానికి రావడానికి కావాల్సిన విషయం ఏంటి? ఎందుకొరకు వచ్చారు? ఆయన పరలోకంలో ఉండొచ్చు కదా, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే మన పాపంలో పడిపోయిన మనల్ని పాపం నుండి విడిపించి పాప శిక్షలో నుండి మనల్ని తప్పించి ఇంకా దేవునికి మనకును ఉన్న దూరంని అంటే ఆ డిస్టెన్స్ని తీసివేసి మనల్ని దేవునితో రికన్సైల్ చేయడానికి, దేవునితో ఏకం చేయడానికి ఈ లోకానికి వచ్చారు. అది కాకుండా మనకు నిత్య జీవం అంటే మరణంకి మనము పాత్రులైపోయాం, కానీ మనకు మరణంని తొలగించి మనల్ని నిత్య జీవము ఇచ్చి మనల్ని దేవుని కుమారులుగా చేయడానికి కొరకై దేవుడు మనుష్య కుమారుడుగా ఈ లోకంలో పుట్టారనమాట. సో దట్ మనం కూడా ఆయన మీద విశ్వాసం ఉంచడం ద్వారాను, ఆయన మరణం మీద విశ్వాసం ఉంచడం ద్వారాను, మనం పాపం క్షమింపబడడం ద్వారాను, మనము తిరిగి జన్మించడం ద్వారా మనం కూడా ఏమవుతామంటే మన పాప స్వభావం నుండి విడిపింపబడి దేవుని కుమారులుగా కుమార్తెగా మనము జన్మించడానికి, మళ్ళీ తిరిగి జన్మించడానికి దేవుడు ఈ విధమైన ఒక గొప్ప ప్రణాళిక కలిగి మనల్ని ప్రేమించి ఈ విధమైన కార్యంని దేవుడు చేశారనే విషయాన్ని మనము ఇక్కడ చూడగలం అన్నమాట. సో ఇప్పుడు అందునిమిత్తమే ఆయన కన్యక గర్భంలో జన్మించవలసిన అవసరత వచ్చింది. తర్వాత ఆయన ఎంతో పరిశుద్ధంగా ఆయన ఉన్నారనే విషయం కూడా మనకు తెలుస్తుంది దీనివలన. ఇప్పుడు ఆయన మానవుడిగా రావాలంటే ఆయన దేవుడై ఉన్నాడు. మరి దేవుడై ఉండి ఆయన ఏం చేశారు? ఆయనకున్న మహిమని, ఆయనకున్న సమస్తాన్ని కూడా ఆయన వదిలిపెట్టి ఆయన తను తాను రిక్తుడుగా చేసుకొని ఒక మానవ స్వభావాన్ని ఆయన ధరించుకున్నాడు. మానవ స్వభావం ధరించుకున్నాడు, కానీ ఆయనలో మానవ పాపము ఆయనలో లేదనమాట. అంటే జన్మం ద్వారా వచ్చే పాపము యేసు ప్రభువులో లేదు. అందుకని ఆయన ఒక ప్రత్యేకమైన వ్యక్తి అనేది మనము తెలుసుకోగలం. ఆయన పరలోకం నుండి వచ్చాడు, పరిశుద్ధాత్మ ద్వారా వచ్చారు. ఆయనలో పాప స్వభావము లేదు. ఆయన పుట్టుకలో ఆయన ఏంటి? పరిశుద్ధంగానే ఆయన పుట్టారు. తర్వాత ఆయన జీవితం అంతా కూడా ఆయన పరిశుద్ధంగానే ఆయన జీవించారు. కాబట్టి ఆయన మెస్సాయా. ఆయన ద్వారానే మనకని కాదు, అంత మానవ జాతి అంతకు కూడా ఆయన ద్వారానే ఏముంది? రక్షణ ఉంది అనే విషయాన్ని మనము రూఢిగా చెప్పగలం. సో మన అందరి కొరకు ఆయన మరణించారు. సో ఆయనలో ఎలాంటి పాపము లేదు. ఈ పాపులైన మన కొరకై యేసుక్రీస్తు ఈ లోకానికి రావడము చూడగలం. సో ఇది ఎంతో గొప్ప విషయం కదా. ఆయన పరలోకాన్ని వదిలిపెట్టుకుని ఈ లోకానికి, అంటే పాపంతో నింపబడిన ఈ లోకానికి వచ్చి మనల్ని పాపం నుండి విడిపించడానికి కొరకు కన్యక గర్భంలో పుట్టారనే విషయాన్ని మనము ఇందులో చూడగలం. సో ఈ విధంలో మనం చూస్తే యెషయా 7:14 ఉంది కదా వాక్యము, ఒక కన్యక గర్భం ధరించి కుమారుని కనును, ఆయన పేరు ఇమ్మానుయేల్ అని పెడతారంటే దేవుడు మన తోడు అని అర్థం. ఇది అంటే
ఆ ప్రవచనము ఇప్పుడు క్రీస్తులో నెరవేర్చబడింది. సో ఇది మాత్రం కాదు, మరి అనేక ప్రవచనాలు ఇంతవరకు మనం చూసింది అంతా కూడా మనము బెత్లెహేంలో పుడతారనే విషయము, తర్వాత ఆయన దావీదు కుమారుడిగా ఉంటారనే విషయము, ఇవంతా కూడా మనము చూసాం కదా. ఇదంతా కూడా క్రీస్తులో ఆ విధంగా నెరవేర్చబడాయి. ఎంత మాత్రం తూచ తప్పక ఇది అంతా కూడా క్రీస్తులో నెరవేర్చబడింది. సో ఇట్ ఈస్ సో వెరీ క్లియర్ కదా. మనము యేసుక్రీస్తుని అంగీకరించడానికి మనం ఎంత మాత్రం కూడా వెనకాడవలసిన అవసరత లేదు. సత్యమైన ప్రభువు కాబట్టి ఇదంతా కూడా దేవుడు మనకు తెలియపరిచి ఉన్నాడు. ఇప్పుడు లాస్ట్గా యేసు ప్రభు బాల్యం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఎక్కువగా మనకు బైబిల్లో రాయబడలేదు, కానీ ఇక్కడ మనం కొన్ని విషయాలు మాత్రమే ఇక్కడ రాయబడి ఉందన్నమాట. సో యేసు ప్రభు ఎప్పుడైతే 12 సంవత్సరాలు ఉన్నారో అప్పుడు వాళ్ళ తల్లిదండ్రితో ఆయన యెరూషలేముకు వచ్చారనమాట. ఎందుకంటే పస్కా పండుగ ఆచరించడానికి యెరూషలేముకు వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో ఏమైందంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు వెళ్తుంటే యేసుప్రభు మాత్రము మందిరంలో ఉండిపోయారనమాట. మందిరంలో ఉండి అక్కడ ఉన్న శాస్త్రులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో ఎన్నో క్వశ్చన్స్ అడగడం, వాళ్ళ క్వశ్చన్స్ అడగడము, మళ్ళీ యేసుప్రభు వాళ్ళకి జవాబు ఇవ్వడము, అలాంటి విషయాలు, అనేక విషయాలు, లోతైన విషయాల్ని వాళ్ళతో చర్చించడము జరుగుతుందనమాట. సో ఎప్పుడైతే వాళ్ళు దూరం వెళ్ళిపోయారో, తల్లిదండ్రులు దూరం వెళ్ళిపోయారో, యోసేపును మరియాను, ఎప్పుడైతే వాళ్ళు యేసుప్రభుని చూడలేదో, వాళ్ళు తిరిగి వచ్చి యేసుప్రభు కొరకు వెతుకుతున్నప్పుడు వాళ్ళు వచ్చి యేసుప్రభుని ఎక్కడ కనుక్కుంటారంటే మందిరంలో కనుక్కుంటారు. అక్కడ ఒక విషయం మనము చూడగలం. అది ఎక్కడంటే 2వ అధ్యాయము 49 వచనంలో మనము చూద్దాం. అదే అండ్ హీ సెడ్ అంటు దెమ్, హౌ ఇస్ ఇట్ దట్ హీ సాట్ మీ, విస్ట్ హీ నాట్ దట్ ఐ మస్ట్ బీ అబౌట్ మై ఫాదర్స్ బిజినెస్ అని చెప్తారనమాట. సో వాళ్ళకి ఎందుకు నువ్వు ఇలాగ చేశావు అని వాళ్ళ తల్లిదండ్రులు అడిగినప్పుడు యేసుప్రభు ఏమన్నారంటే, మీరు నన్ను ఎందుకు మనం వెతుకుతున్నారు, నేను నా తండ్రి విషయంలో నేను శ్రద్ధ కలిగి ఉండాలా అని మీకు తెలియదా అని చెప్పారంట. సో హీఈస్ టాకింగ్ అబౌట్ హిస్ ఫాదర్, అంటే ఆయన హెవెన్లీ ఫాదర్, ఆయన పరలోకపు తండ్రి గురించిన విషయంలో ఆయన శ్రద్ధ కలిగి ఉండాలా అనే విషయం మీకు తెలీదా అని వాళ్ళతో చెప్పడము మనము చూస్తున్నాం అన్నమాట. సో తర్వాత తల్లిదండ్రులతో ఆయన వెళ్ళిపోయి అక్కడ నాజరేతులోనే ఆయన ఉండి వాళ్ళకి లోబడి ఆయన అక్కడ ఉండి ఆయన ఏంటంటే ఆయన ఆత్మలోను జ్ఞానంలోనూ పెరగడము చూస్తున్నాం అనమాట. ఇంకా వాళ్ళకు లోబడి అక్కడే ఉంటున్నారనమాట. అప్పుడు మనుషుల దయానందును దేవుని దయానందును ఆయన ఎదుగుతూ వచ్చారు. ఇంతవరకు మనము ఆయన చైల్డ్హుడ్ గురించి, అంటే ఆయన బాల్యం గురించి మనము చూస్తున్నాం. సో ఆయన జన్మం గురించిను ఆయన బాల్యం గురించిను మనము చూసాం. సో ఈ విధంగా మనం చూస్తే మనకు ఇదంతా చదివినప్పుడు మనకు ఎలాగ అనిపిస్తుందంటే, మనకు ఎంత క్లియర్గా మనకు అనిపిస్తుందంటే యేసే మెస్సాయాను, ఇంకా ఆయనలో పాత నిబంధనలో ఉన్న సమస్త ప్రవచనాలు వాగ్దానాలు యేసులో నెరవేర్చబడింది. ఆయనే ఈ లోకానికి వచ్చి మనల్ని పాపం నుండి విడిపించడానికి వచ్చారు. ఇప్పుడు ఆయన మీద మనం విశ్వాసం ఉంచి మన పాపం నుండి మనం విడిపింపబడి మనం ఏమవ్వాలి, దేవుని కుమార్తెగా మార్చబడాలి. అందుకొరకై ఇది అంతా కూడా రాయబడింది అనమాట. సో ఇదంతా మీకు బాగా అర్థమైందని మేము అనుకుంటున్నాను. మరి మీకు ఇప్పుడు ఇంకా కొన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు దొరుకుతుందనమాట. దీని గురించి క్వశ్చన్ ఆన్సర్స్ మీకు దొరుకుతాయి. అది కూడా మీరు ఆన్సర్ చేయండి. ఈ దీంట్లో నుండి మీకు అన్ని ఇప్పుడు మనం చెప్పిన వాటిల నుండి మీకు వస్తాయి. సో అదంతా కూడా మీరు దానికి ఆన్సర్ ఇవ్వండి. అది కాకుండా ఇంకా మీకు యోహాను సువార్త 6వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు మీరు చదువుకోండి. ఇంకా మీకు దాంట్లో ఇన్ని విషయాలు ఇంకా ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా మేము డిస్క్రిప్షన్ బాక్స్లో పెడుతున్నాము. సో అదంతా కూడా మీరు చూడండి. మీదంతా కూడా మీరు నోట్ చేసుకొని మీరు చాలా బాగా ఇంకా మీరు దీన్ని లోతుగా మీరు ఆలోచించి మంచిగా లోతుగా చదువుకొని దీన్ని ధ్యానించి ఇంకా మీ జీవితాన్ని కూడా మీరు దేవునికి మీరు సమర్పించుకోవాలని నేను మీతో మనవి చేస్తున్నాను. దేవుని నామమునకు స్తోత్రం. చిన్నగా ఒక ప్రార్థన చేసుకొని మనము ఈ లెసన్ని ముగించుకుందాం. పరిశుద్ధుడా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు మీరు మాకు ఇచ్చిన ఎంత గొప్ప కృప కొరకై మీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ఈ వాక్యం ద్వారా ప్రభా మీ జన్మం గురించిన విషయాల్ని మేము అనేక విషయాల్ని పాత నిబంధనలో నుండిను ప్రభా నూతన నిబంధనల నుండి మేము అన్నీ కూడా చూసి నాయన మీరే నిజమైన మెస్సాయాను, మీరే
లోకరక్షకుడును, మమ్మల్ని పాపం నుండి విడిపించడానికి ఈ లోకానికి వచ్చారనే విషయాన్ని మేము ఎంతో బాగా మాకు తెలియపరుచున్నారు. అందునిమిత్తమే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకున్నాము. నాయన మా విన్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. మా హృదయాల్ని మీరు తెరవండి ప్రభా. ఒకరొకరు కూడా మిమ్మల్ని అంగీకరించి నాయన మీరే నిజమైన మెస్సాయా అని మీరు వాళ్ళు అంగీకరించి వాళ్ళ పాప జీవితాన్ని వదిలిపెట్టి మిమ్మల్ని అంగీకరించి రక్షణ పొందడానికి మీరే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఒక్కొక్కరిని మీరు దీవించి ఇంకా ప్రభా బిడ్డలందరినీ కూడా ప్రభా మీ రాజ్యానికి వారసులుగా చేసి ఒక్కొక్కరిని మీరే ఆశీర్వదించి బలపరచాలని మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో వందనములు చెల్లించుతూ మీకే మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. యేసు నామంలో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.